తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా మేషం నుండి మీనరాశి వరకు కూడా మరి జరగబోయే గ్రహ సంచారము, మరి ఆంగ్ల సంవత్సరాన్ని నుండి చూసుకున్నట్టయితే మనకు సుమారుగా కూడా 5వ నెల మే నెల. మరి ఇట్టి మే నెలలో ఒక విశేషం ఏమిటి అంటే 2 పౌర్ణమిలు రావడము. మరి ఈ మే నెలలో ప్రతి గ్రహానికి కూడా కాలసర్ప కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది. అదేవిధంగా ఇట్టి మే నెలలో భద్రకాళి ఏకాదశి మనకు ఎంతో విశేషంగా రాబోతూ ఉన్నది. మరి అదే ఈ నెలలో అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతున్నది. మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ సూర్యుడు శని కలయిక వీడనున్నారు. అదేవిధంగా కుజుడు శని కలయిక, మరి మేషములో సూర్యుడు బుధుడు కలయిక, అటు పిమ్మట ఈ యొక్క మే 31వ తారీఖు ఎండింగ్లో గురువు ఎగ్జాక్ట్లీ జూన్ 1వ తారీఖు మార్పు ఉన్నది. మనకు ఈ యొక్క 17వ తారీఖు లోపు ఈ గ్రహస్థితి, 17వ తారీఖు తర్వాత మళ్ళీ కుజుడు అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలోకి ట్రావెల్ చేసే పరిస్థితి ఉన్నది. మరలా దీనికి తోడు సూర్యుడు ఈ యొక్క వృషభ రాశిలోకి వెళ్ళేటువంటి సందర్భం ఉన్నది. 17వ తారీఖు తర్వాత అమావాస్య తర్వాత. మరి ఇట్టి సందర్భాలలో పూర్తిగా కూడా మరి యొక్క కుజుడు తన సొంతింటికి రాబోతున్నాడు మేషరాశిలోకి. మరి దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నవి, ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడు తన సొంతింటిలోకి వెళ్ళబోతున్నాడు. తన సొంతింటిలో ఉన్నాడు, తన సొంత ఇంటిని వీడి గురువుతో కలవబోతున్నాడు కొన్ని రోజులు. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు. ఒక విషయం ఏమిటి అంటే మీ యొక్క నామ నక్షత్రము, మీ యొక్క వ్యవహారిక నామము రెండు కూడా, వ్యవహారిక నామము అదేవిధంగా జన్మనామము రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా కొంచెం అటు ఇటుగా తేడా ఉందా, ఉంటే పేరు రీత్యా ఏ రాశి చూసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏ రాశి చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ గ్రహస్థితి కావచ్చును, అదేవిధంగా మీ యొక్క గ్రహ బలాలు కావచ్చును. మరి మీకు ఏవి యోగంగా ఉండబోతున్నాయి, ఏవి యోగంగా లేవు, మీ జాతకంలో బాధకాధిపతి దశలో ఉన్నారా లేదా బాధకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు, ఇట్టి విషయాలను తెలుసుకోవడానికై తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఒక మైలు రాయిది. ఇది 100కు 200% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మకర రాశి. మకర రాశి అనగానే కొంత మొండి స్వభావంతో చాలా సిస్టమేటిక్గా ఏం చేసినా కూడా ఒక పద్ధతిగా చేసేటువంటి వారు మకర రాశి వారు. మరి మకర రాశి వారికి ఇట్టి మే నెలలో ఏ విధంగా ఉండబోతోంది అంటే సుమారుగా గడిచిన 6 నెలల నుండి కూడా, ఏం 6 నెలలు, 2025 మార్చి ఏప్రిల్ నుండి వ్యవస్థ బాగాలేదు. ముఖ్యంగా మనీ సంబంధించినటువంటి ఇబ్బందులు, డబ్బు సమస్యలు, పనులు ఆగిపోవడాలు, అప్పులు చేసేటువంటి సందర్భాలు, మనం మంచి చేయబోతే చెడు అవడాలు, కొంత గొడవ వాతావరణాలు, గొడవలు జరగడాలు, మన అనుకునేటువంటి వ్యక్తులు దూరమైన దాఖలాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. మరి ఇట్టి సందర్భాలలో ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, మరి ఈ మకర రాశి వారికి ముఖ్యంగా 3 విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. మకర రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించింది, ధనానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది ఈ 3 విషయాలలో మీకు ఒక కీలక మార్పులు కానీ కొంత
ఇబ్బంది కలిగించేటివి, ప్లస్సులు మైనస్లు ఉన్నవి. మరి ఈ 3 విషయాలు తెలుసుకోబోయే ముందు మకర రాశి వారికి మరి 3వ భావంలో కుజుడు శని ఉండడం ద్వారా కొంత మొండి వైఖరిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. 3వ భావంలో కుజుడు సోదరీమణులతో కొంత గొడవలు ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత ధన ప్రాప్తి కూడా ఉంటుంది, అనూహ్యమైనటువంటిది. అదేవిధంగా 4వ భావంలో సూర్యుడు బుధుడు కార్యాలలో ప్రతికూలత, ఆరోగ్య క్షీణత, మానసిక ఆందోళన, కుటుంబంలో కొన్ని కలహాలు, దీనికి తోడు కొంతమేర తల్లిగారికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఇవి ఏర్పడే సూచనలు ఉన్నవి. సో బీ కేర్ఫుల్. ఇంకా మరి గురువు మీకు ఇంకనూ 6వ భావంలోనే ఉన్నాడు. 6వ భావంలో ఈ నెల మొత్తము కూడా ఉండడం ద్వారా ఉద్యోగ మార్పిడులు, అనూహ్యమైనటువంటి కొన్ని ఆపదలు, రాజశిక్ష అంటే ఇక్కడ మనం పనిచేస్తున్నటువంటి బాస్, పై అధికారుల నుండి ఏవైనా మనకు కొంత చివాట్లు కానీ, నువ్వు సరిగ్గా పని చేయలేదనో, లేక ఏవో ఒకటి మాట్లాడడాలు, ఎంత పని చేసినా కూడా పని చేయలేదు అనేటువంటి పరిస్థితి. చోర భయం, వస్తువులు ఏమైనా దొంగతనానికి గురవడం కానీ, బంధువులలో మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితులు. ఇక రెండో విషయం ఏమిటి అంటే శుక్రుడు మీకు చాలా అంటే చాలా అత్యంత అద్భుతంగా ఉండడం ద్వారా తల్లిదండ్రులకు ఆనందం కలిగించేటువంటి సందర్భాలు, అదేవిధంగా సంతాన సుఖము, విందు భోజన ప్రాప్తి, ధాన్య లాభములు, సేవా లాభము, అంటే ఏమైనా సేవ చేసినా కూడా మీకు లాభం కలిగే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటిది జరిగేటువంటి అద్భుతాలు. ఇక మరి విశేషంగా ఏమిటి అంటే మీకు చెప్పదలుచుకున్నది, ఈ నెల 10వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు కాలసర్ప దోషం ఏర్పడబోతున్నది. ముఖ్యంగా మీ రాశి నుండి సింహరాశి వరకు గ్రహాలన్నీ బందీగా ఉండబోతున్నవి. సో ఇక్కడ ఈ నెలలో మీరు తప్పకుండా కూడా సర్పాలకు సర్పసూక్తంతో అభిషేకం కానివ్వండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పసూక్తంతో విశేషంగా అభిషేకమైనా కావచ్చును, లేదా సర్పసూక్తంతో హోమమైనా కావచ్చును, చేయించుకోవడం ద్వారా చిన్న ఎత్తున, మరీ పెద్దగా అవసరం లేకుండా చిన్న ఎత్తున మంచి ఫలితాలు ఉంటవి. సో మన ఆధ్వర్యంలో ఈ సర్పసూక్తానికి సంబంధించి మొదలయ్యేటువంటి ముందు ఈ అమావాస్య రోజే 17వ రోజే చేయబోతున్నాం కనుక ఎవరైనా మీ గోత్రనామాలకై కింద కనబడేటువంటి నెంబర్ను తప్పకుండా సంప్రదించుకోండి. అదేవిధంగా భద్రకాళి ఏకాదశి మే నెలలో ఉన్నది. మరి అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతున్నది కనుక ఈ మే నెలను తప్పకుండా మకర రాశి వారు చాలా అద్భుతంగా వినియోగించుకోండి. దాన ధర్మాలకు, అర్చనలకు, అభిషేకాలకు, హోమాలకు, తీర్థయాత్రలకు వెళ్ళి రావడాలకు. ఎందుకంటే సర్పదోషం ఏర్పడుతుంది మీకు పూర్తిగా కనుక చాలా జాగ్రత్త సుమ. కానీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా నిజంగా మీ జాతకంలో ఎంతో అద్భుతమైనటువంటి యోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఈ విషయాలన్నీ కూడా మనమే చెప్పే పరిస్థితి ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వారు నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ లైఫ్ టైంలో మర్చిపోలేని ఒక మెమొరబుల్గా ఉండిపోతుంది. ఆల్ ద బెస్ట్.